మేడం ఇప్పుడే విష్ణు విన్యాసం మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం ఓవరాల్‌గా ఫుల్ అంటే ఫుల్ కామెడీ మూవీ ఇది. ప్రతి ఒక్కళ్ళు అంటే ఫ్యామిలీ, పిల్లలు ఎంజాయ్ చేసే సినిమా. సో, విష్ణు అనగానే ఆ డబుల్ మీనింగ్ డైలాగులు కట్ చేసుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, కట్ చేసుకుంటూ అది బూతులా లేకపోతే ఏందని తెలియకుండా ఉంటది కదా! అదే స్వాగ్ ఇందులో కూడా మెయింటైన్ చేశారు. కానీ ఇందులో ఏందంటే ఇంకా ఎక్కువ మీమ్స్ యూజ్ చేసినట్టు అనిపించింది. సో, ఆ బంటి అనేది గాని, బుస కొట్టేస్తున్నాను గాని, ఇయన్నీ డైలాగ్స్ అన్నీ మాత్రం జనాలకైతే పడి, పడి, పడి నవ్వుకునేలాగా అనిపించింది. సో, సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే ఇంకా బాగుంది. అంటే లాస్ట్ ఒక క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఉంటది. అదైతే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, అలా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. సూపర్ అంటే సూపర్. అంటే నయన సారిక గారితో మేము ప్రమోషన్ వీడియో చేసామంట. ఒక 2 మంత్స్ ముందు ఇదే మూవీకి ప్రమోషన్ చేసాం. అప్పుడే నేను ఆమెను కలిసాను. అంటే ఆ డైరెక్టర్ గారిని కలిసాను. సో, చాలా మంచి పర్సన్ అయిన అంటే ఈ మేడం కూడా సారిక గారు కూడా చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటారు. సో, బాగుంది. సినిమా ఎలా ఉంటదో చూడబోతున్నాం. మేము వర్క్ చేసిన మూవీ కదా చూద్దామని వచ్చాను. సినిమా అయితే మాత్రం ఫుల్ కామెడీగా అనిపించింది. నాకైతే మాత్రం సినిమా సూపర్ సూపర్ నచ్చింది. నాకే కాదు ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి పిల్లలకైతే మాత్రం పడి పడి నవ్వుకుంటారు. ఫుల్‌గా నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విష్ణు విన్యాసం సినిమాకి రండి. సూపర్ సూపర్ బూతులు ఉంటాయి, అయి ఉంటాయి కాదు. అసలు బూతుల్లాగా అనిపియదు. సో, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన తెలిసింది, ఆయన స్వాగ్ తెలిసిందే. సో, ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. సినిమా అయితే తప్పకుండా చూడండి. విష్ణు విన్యాసం అండి చూడడం జరిగింది. మధ్య మధ్యలో మన డైలాగులు, చిన్న చిన్న డైలాగులు. నేను చూసినటువంటి మొట్టమొదటి సినిమా జయం కూడా ఒక కెమియో తీసుకోవడం జరిగింది. సో మూవీ ఫస్ట్ 25 మినిట్స్ మూవీ మంచి కామెడీ ఉంటుంది. అండ్ 25 మినిట్స్ కొద్దిగా గందరగోళం ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి మూవీ చాలా పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంటుంది. బట్ రెండు మంగళసూత్రాల దోషం ఈ మధ్య కాలంలో కామన్ అనేటువంటిది చూపించడం జరిగింది. సో ఇంకా విషయం ఏమంటే మిస్టేక్ ఏంటి అని అంటే వాన పడకముందే హీరో హీరోయిన్లు ఇద్దరు తడిసి ముద్దైపోతారు. ఇది ఒక బ్లెండర్ మిస్టేక్. బట్ ఓవరాల్గా మూవీ వాస్ గుడ్ అండి. దాంట్లో ప్రభాస్ అన్న గారిని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మన షారుఖ్ ఖాన్ గారిని తీసుకోవడం జరిగింది, జయంని తీసుకోవడం జరిగింది. అందరినీ మల్టిపుల్ చేసుకుంటా చేయడం జరిగింది. బట్ సపోర్టింగ్ రోల్ ఉంటే ఇంకా సినిమా బాగుండేది అని నా అభిప్రాయం. మూవీ నాకైతే చాలా నచ్చింది. అంటే టైటిలే విష్ణు విన్యాసం అని పెట్టారు. ఆ టైటిల్లో కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్. సో విష్ణు గారు వన్ మ్యాన్ షో, కంప్లీట్గా హీ స్టీల్స్ ద షో. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆయన ఒక్కడూ సినిమాని ఆయన భుజాల మీద వేసుకుని పట్టుకెళ్ళిపోయినట్టు అనిపించింది. అండ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టైటిల్ ఊరికనే ఇవ్వరు కదా. సో నాకు ఆయన క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అండ్ విష్ణు గారి సినిమాలకు ఒక మైనస్, బట్ మనకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే సినిమాలో నవ్వు వస్తే నవ్వుకోలేము. ఆ నవ్వులో ఇంకొక మాట కానీ ఇంకో డైలాగ్ కానీ ఎక్కడైనా మిస్ అయిపోతామేమో. ఎందుకంటే ఆయన డబ్బింగ్ చాలా చిన్నగా, చాలా సైలెంట్గా చెప్తూ ఉంటారు. ఆ డబ్బింగ్లో ఇంకో డైలాగ్ వెళ్ళిపోద్దేమో, ఏం డైలాగ్ వదిలేశారు, ఏం బూతులు వదిలేశారు అన్న ఫీల్లో అది నవ్వుకోలేక బయటకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటాం చూడండి, అది బెనిఫిట్. సినిమాలో నవ్వుకోలేకపోతాం, అది మైనస్. సో అలాంటి డైలాగులు ఎన్నో ఉన్నాయి సినిమాలో. అండ్ నయన్ సారిక పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సత్య గారు, మురళీ శర్మ గారు, గోపరాజ్ రమణ గారు, సో ఎవరు పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సినిమా వీకెండ్కి ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ అవ్వచ్చు. అండ్ ఫుల్ ఆన్ లాఫ్స్, కంప్లీట్గా నవ్వుకుంటూ బయటకు వస్తాం. మూవీ టైటిల్ కి తగ్గట్టు ఉందంటారా? ఖచ్చితంగా విన్యాసాలు అన్నీ చూపించారు ఆయన. సో ఆయన ఈ వారం అయితే ఆయన హిట్ కొట్టాడు. నెక్స్ట్ వీక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను, మృత్యుంజయ్. సో అది కూడా నాకు మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే విష్ణు గారి చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ నాకు బాగా నచ్చుతాయి. రొటీన్ స్టోరీస్ ఉండవు, రొటీన్ కథలు ఉండవు, కానీ ఉన్న కథలు ఎంటర్టైన్మెంట్ వేలో జనాలు నవ్వుకోవాలి, ఆ నవ్వించే విధానం ఎలాగా అనేది ఆయనకు బాగా తెలుసు. పల్స్ పట్టుకుంటారు జనాలు, పల్స్ పట్టుకుంటాడు ఆయన. సో అది నాకు బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్. థియేటర్లో చూసి ఎంటర్టైన్ అయ్యి ఒక 2 hours 15 minutes నవ్వుకుంటూ సినిమా చూస్తాం, నవ్వుకుంటూనే బయటకు వస్తాం. సో అది విష్ణు గారి స్పెషాలిటీ, శ్రీ విష్ణు గారిది. సో అది ఆయన పర్ఫెక్ట్గా క్యారీ చేస్తారు ఏ సినిమాలో అయినా. నాకు అది బాగా అనిపించింది. విష్ణు విన్యాసం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా పర్ఫార్మెన్స్ కానీ అన్న డైలాగ్ కానీ అసలు మామూలుగా లేవన్నా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం మనమైతే. అసలు స్టార్టింగ్ అంతా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే ఎమోషన్స్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్లు కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. నయన్ సారిక గారి హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. అంటే హీరోయిన్ మధ్యలో అసలు స్క్రీన్ మీద కనిపిస్తేనే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా మంచిగా చూపించారు డైరెక్టర్ గారు. అంటే నాకు చాలా అంటే వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మనకి తెలియకుండా ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. అంత మంచిగా ఉన్నాయి డైలాగులు కూడా. అంటే డైలాగులు అన్ని కొంతమంది ఇన్స్టా డైలాగులు అంటున్నారు, అవన్నీ ఇన్స్టా డైలాగులే. నిజంగానే అలాంటివి ఉన్నాయి, కానీ అవి ఉన్నా కానీ మనకు ఎక్కడ ఫీలింగ్ అనేది కలగలేదు. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం, చాలా మంచిగా నవ్వుకున్నాం సినిమా అయితే. నిజంగా మీరు అందరు పక్క విష్ణు విన్యాసం సినిమా చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. హలో సార్, విష్ణు విన్యాసం చూశానండి. ఎలా అనిపించింది? ఫా అంతే అది చెప్పాలంటే అంటే అంత చాలా బాగుందండి. సో విష్ణు అన్న వన్ మ్యాన్ షో ఆడేసుకున్నాడు ఒక్కొక్క ఆట. ఇక విష్ణు ఉన్నాడంటే కామెడీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి.
సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మించి చేస్తాడన్న. సో ల్యాగ్ అనేది ఏం లేదండి. అంటే కొన్ని చోట్ల స్లో అయితే అవుతుంది, ప్రతి సినిమా స్లో అయితే అవుతుంది. సో ఇది కూడా స్లో అవుతుంది కానీ మనకు మూవీలో అయితే దింపుతుంది. ఖచ్చితంగా కొంచెం కనెక్ట్ అయితే అవుతారు. ఎందుకంటే ఈ జాతకాన్ని నమ్మడం, అది నమ్మడం, ఆ తర్వాత కొన్ని ట్రాష్ అవి ఇవి అని చెప్పేసి చాలా మంచిగా చూపించారు. సో దీంట్లో లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదేది హైలైట్ ఉంటుంది. బాగుందండి. హీరోయిన్ కూడా బాగుందండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చేసుకున్నారు బ్రో. లాస్ట్లో ఎట్లాగైనా మ్యారేజ్ చేసుకున్నారు, 2 సార్లు చేసుకున్నారు. అదే హైలైట్. సో ఒకసారి తుత్తు మాత్రం, ఆ తర్వాత చాలా మంచిగా చేసుకున్నారు. చాలా అయితే చాలా బాగుందండి నిజంగా. చెప్పినా కదన్న, వన్ మ్యాన్ షో అన్న. ఎవరున్నా లేకపోయినా శ్రీ సత్య అన్న కూడా ఉన్నాడు. కాకపోతే శ్రీ సత్య అన్న అతని టైమింగ్ వేరే, అతని కామెడీ వేరే. కానీ శ్రీ విష్ణు ఏంటంటే ఆయన 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 మాటలే వేరు, మొత్తం లోపలే గుణికేస్తున్నాడు. అది తర్వాత స్లో మోషన్లో ఒకసారి మళ్ళీ వింటే అర్థమవుతాయి మాకు కూడా. స్లో మోషన్ పెట్టి వినాలి అవి. అది ఖచ్చితంగా హిట్ అవుతుందండి. మ్యూజిక్ చాలా బాగుందండి. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఏం రొటీన్ కాదన్న, చాలా వెరైటీగా ఉంది స్టోరీ. చాలా వెరైటీగా ఉంది స్టోరీ అయితే, చాలా వెరైటీగా ఉంది. దీంట్లో ఎక్స్పెక్టేషన్స్కి అయితే మినిమం మ్యాచ్ అవుతుంది. మనం ఆ జాతకాల దృష్టిలో అది పెట్టుకొని వెళ్తే అంటే జాతకాలని నమ్మొద్దు అనేది కూడా చూపించేశారు లాస్ట్లో. చాలా బాగుంది అది.